హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా అయితే ఆ రోజు రానే వచ్చేసింది. ఇంకా పండగంతా అయిపోయింది కదా అని చెప్పేసి మేమైతే ఇంకా ఒంగోలు అయితే వెళ్ళిపోతున్నాము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. ఇంకా కాంప్లెక్స్లో అయితే ఒక అరగంట అయితే స్టే చేయాల్సి వచ్చిందండి. బస్సులు అయితే ఫుల్ రష్ అనమాట. సో పండగ అయిపోయాక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు కదా. సో చుట్టుపక్కల ఊర్లలో వాళ్ళు కూడా ఇంకా ఆ రోజే అందరూ బయలుదేరడం వల్ల అసలు బస్సులు అయితే ఫుల్ రద్దీగా ఉన్నాయి. మీకు చూపిస్తున్నాను కదా, అసలు వచ్చిన బస్సులు వచ్చినట్టే అట్లా వెళ్ళిపోతూ ఉన్నాయి అనమాట. అంత క్రౌడు. ఒక పక్క పోలీసులు ఉన్నా కూడా అసలు ఆగట్లేదు. తోసుకుంటా అసలు ఎక్కుకుంటా ఫస్ట్ రోజు థియేటర్లో టికెట్ల కోసం ఎట్లా వెయిట్ చేస్తారో అంతకన్నా ఘోరంగా అసలు బస్సు కోసం అయితే అంతలాగా వెయిట్ చేస్తున్నారండి జనాలు. ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంత జనాభాని చూడడం వల్ల. సో ఇంకా వర్షం పడినా కూడా ఇంకా ఆ రోజు అయితే జనాలు బాగానే స్టార్ట్ అయ్యారు. ఇంకా మేము కూడా ఇంకా ఆ రోజు స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే బస్సు ఎక్కేసామండి. ఇంకా బస్సులో ఎక్కినా కూడా అసలు గాలి కూడా అందనంత దీనిగా అయితే ఉంది. చూపిస్తున్నాను కదా, ఫుల్ క్రౌడ్ అనమాట. కూర్చున్న వాళ్ళమే కూర్చున్నట్టే ఉన్నాము, నిల్చున్న వాళ్ళు నిల్చున్నట్టే ఉన్నారు, అంత క్రౌడు. ఇంకా బస్సు అనేది బైపాస్ రోడ్ నుంచి అయితే మెయిన్ రోడ్ నుంచి తీసుకురాకుండా బైపాస్ రోడ్ నుంచి అయితే తీసుకొని వచ్చారు. ఇంకా సాలూరు పండుగ సందర్భంగా లవ్ సాలూరు అనేది కట్టారనమాట. సో అన్ని ఊర్లలో ఉండేది, బట్ మా ఊరికి లేదని ఆ ఫీలింగ్ అయితే ఉండేది ఒకప్పుడు. ఈ పండుగ సందర్భంగా అట్లాగా మా ఊరి పేరు అయితే కట్టించారు. ఇంకా ఫైనల్గా అయితే మేమైతే బొబ్బులు అయితే వచ్చేసామండి. ఇంకా ట్రైన్ అయితే గంట లేటు. ఇంకా కాసేపు అలా కూర్చొని ఉన్నాము. ట్రైను 6:45కి రావాల్సింది 7:45కి వచ్చింది. ఇంకా నాకు పెళ్ళి 5 ఇయర్స్ అయినా కూడా ఎప్పుడు మేము మార్నింగ్ టైం లేదా ఆఫ్టర్నూన్ టైంకి అయితే వెళ్ళిపోతుంటాము. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాము. ఫస్ట్ టైం అనమాట నైట్ టైం ఇట్లా జర్నీ చేయటము. అంటే నైట్ టైం ట్రైన్ ఎక్కడం ఫస్ట్ టైము. ఇట్లాగా ఇంకా ఎక్కిపోయిన వెంటనే పిల్లలతో కదండి తొందరగా అయితే పడుకోబెట్టేసి మేము కూడా పడుకుని పోయాము. ఇంకా పొద్దుటి నుంచి ఫుల్గా అలసిపోవడం వల్ల ట్రైన్ ఎక్కగానే అయితే లగేజ్లన్నీ పక్కన పెట్టేసి అయితే పిల్లలిద్దరిని పడుకోబెట్టేసి ఇంకా నేను కూడా పడుకుని పోయాను. ఇంకా అయితే నైట్ టైం అయితే అసలు ఆ క్లిప్ అయితే తీయలేదన్నమాట. ఇంకా పొద్దున్న లేచేసరికి ఇంకా 7 అయ్యిందనమాట విజయవాడలో. ఇంకా ఒక అరగంట లేపుతారు అంటే ఆ టైంకి మెలకు వచ్చేసింది 7 గంటలకి. ఇంకా లేచి కాసేపు అయితే మొహం అంతా కడిగేసుకొని ఇంకా బ్రష్ చేసేసుకొని అయితే ఇంకా పిల్లలు కూడా లేపాను. ఇంకా మా వారు అప్పటికి పాపకి టిఫిన్ కూడా పెట్టేశారనమాట. ఇంకా బాబు అయితే లేటుగా లేచారు. ఇంకా లేచాకైతే అసలు ఆ వ్యూ అయితే చాలా బాగుంది కదా చూడడానికి. ఎందుకో ఒక వీడియో అయితే తీయాలనిపించింది అనమాట. పొద్దున్నే చాలా బాగుంది, చుట్టూతా పొలాలు, ఆ ఫీలింగ్ చాలా బాగుంది కదా. సో అందుకని చెప్పేసి అయితే అట్లాగైతే పిల్లలకు కూడా వీడియో చూపిస్తూ నేను కూడా అలాగా వీడియో అయితే తీస్తున్నాను అనమాట. పిల్లలు కూడా బాగా కిటికీ దగ్గర కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు పొద్దున్నే. ఇంకా అదే టైంలో సమోసా వాడైతే వచ్చాడు. వేడివేడిగా ఉన్నాయని చెప్పేసి అయితే పిల్లలకైతే సమోసా తీసుకున్నాను. ఇంకా ఫైనల్గా మా ఊరు స్టేషన్ అయితే వచ్చేసిందండి, ఒంగోలు. ఇంకైతే దిగిపోయాము. ఇంకా దిగి అక్కడ లిఫ్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఎక్కువ మంది నిల్చున్నారనమాట. అందుకని చెప్పేసి మంచిగా అయితే ఒక వీడియో అయితే తీస్తున్నాను. మేము ఇంకా దిగామో లేదో వెంటనే వందే భారత్ ట్రైన్ అయితే రెడీగా ఉంది, ఇంకా వస్తుందనమాట స్లోగా. ఇంకా అట్లాగా చూపిస్తున్నాను రైల్వే స్టేషను. ఇంకా లిఫ్ట్ అయితే ఓపెన్ అయ్యింది. ఇంకా మేమైతే వెళ్ళిపోయాము. అంటే అది ఎక్కువ వెయిట్ తీసుకోవట్లేదు, ఒక 5, 6 వరకే అనమాట. ఇంకా అట్లా లిఫ్ట్ అయితే ఎక్కిపోయి ఇంకా లగేజ్లు మా పిల్లలు ఇంకా మేమైతే ఇంకా అలాగా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా లిఫ్ట్ నుంచి అయితే ఇంకా బయటకు వచ్చేసాము. ఇంకా అట్లా నడుస్తూ ఉన్నామన్నమాట. ఇంకా సరే ఇంకొక లిఫ్ట్కి వెళ్దాము అనుకునే టైంకి అసలు ఎక్కడ కూడా లిఫ్ట్లు అనేది పని చేయట్లేదు. ఎందుకులే టైం వేస్ట్ అని చెప్పేసి అయితే నిదానంగా వెళ్తూ ఉన్నాము. సో ఫైనల్గా అయితే స్టేషన్ నుంచి అయితే బయటకి అయితే వచ్చేసామండి. సో చూస్తున్నారు కదా ఒంగోలు. సో చాలా బాగుంటుంది బయట అయితే మాత్రం అట్మాస్ఫియరు. నైట్ టైం అయితే బాగుంటుంది. సో ఇంకా ఫైనల్గా అయితే అక్కడి నుంచి అయితే ఆటో అయితే మాట్లాడుకొని అయితే ఇంటికైతే సేఫ్గా అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఆటోలో వెళ్తుండగానే పిల్లలు అయితే పడుకుని పోయారు. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాం కానీ ఇంకా పిల్లలు లగేజ్తో ఎందుకంత ఇబ్బంది అని చెప్పేసి అయితే వీడియో ఎక్కడితోటైతే నేను ఆపేస్తున్నానండి. ఫైనల్గా అయితే చాలా సేఫ్గా అయితే మా ఇంటికి అయితే మేము వచ్చేసాము. ఇంకెక్కడి నుంచి అయితే ఇక్కడ ఒంగోలు నుంచి ఇక్కడి నుంచి వీడియోస్ అయితే వస్తాయి అన్నమాట. ఇంకా సాలూరు నుంచి వీడియోలు ఇంక ఇదే ఫైనల్ అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.